జేస్తమీన్ గ్రామ ప్రజలందరూ ఆదివారం వచ్చనంటే పవిత్రమైన ప్రభువు సన్నిధికి చేరుకొని వారి ప్రార్థనలు ప్రభువైన యేసుకి వినిపించెదరు. యేసుయందు ఎంతో ప్రేమతో ఆ ఊరి ప్రజలు మెలుగుదురు. కాని అదే ఊరిన ఉన్న అబ్రహాం మాత్రం ఊరి ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉండేవాడు. అందరు ప్రజలు ఆదివారం తమ పరిశుద్ధ మనసుతో ప్రభువైన యేసుకి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అబ్రహాం మాత్రం ఊరి చివరన ఉన్న మద్యం దుకాణానికి వెళ్లి అక్కడ మద్యం తాగుతూ పాపపు పని చేస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు, మన ఊరి ప్రజలందరూ దేవునికి దగ్గరవుతూ దేవుని కృప ఎప్పుడూ తమపై ఉండేలా చూసుకుంటున్నారు. దేవుని ప్రేమను పొందుతున్నారు. కాని అబ్రహాం మాత్రం దేవునికి దూరంగా వెళుతూ పాపపు కార్యాలని చేస్తూ ఉన్నాడు. అతడిని ఇలాగే వదిలేస్తే అతడు కొద్ది రోజుల్లో ఇంకెవరినైనా పాపపు మార్గం వైపు నడిపించే అవకాశం లేకపోలేదు. అన్నాబెల్, నువ్వు చెప్పిన మాట అక్షర సత్యం. ఆ అబ్రహాం మీద సాతాను ప్రభావం ఉందని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాపపు పనులు చేయకుండా అతన్ని ఆపాలంటే ప్రభువైన యేసు వల్లనే అవుతుంది. లేదా అబ్రహాం మనోబలంతో ప్రభు వైపు నడవాలన్న కోరిక బలంగా ఏర్పరచుకోగలిగితే సాతాను ప్రభావం తగ్గించుకుని యేసు మార్గమునకు వస్తాడు. అంటే అబ్రహాంని దేవుని మార్గమునకు నడిపించుటకు మనం ఎలాంటి కార్యం చేయలేమంటారా పాస్టర్ గారు? మనవంతు ప్రయత్నం మనం చేద్దాం అని పాస్టర్ గారు చెప్పగానే అన్నాబెల్ దేవునికి తన కన్నీటి ప్రార్థన చేసి ముగించుకున్న తర్వాత పాస్టర్ గారితో కలిసి అబ్రహాం వద్దకు వెళ్తుంది. అబ్రహాం, ఎందుకిలా పాపపు పనులు చేస్తున్నావు? ఇలా చేయడం తప్పని నీకు తెలియదా? సంవత్సరం క్రితం వరకు దేవుని సన్నిధికొచ్చి దేవుని వాక్యాలను ఎంతో శ్రద్ధగా విన్న నువ్వు, దేవుని పట్ల ఎంతో ప్రేమగా ఉన్న నువ్వు ఇలా ఎలా అయ్యావో అని అర్థం కావడం లేదు. పాస్టర్ గారు, ఇక్కడికి మీరు రాకూడదు. నా జీవితంలో జరిగిన సంఘటనలు మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. చెప్పినా మీరు చేయగలిగిందే ఏమీ లేదు. ఉంటాను అని తన ఇంటికి వెళ్లిపోతాడు. మద్యం మత్తులో పడుకుంటాడు. ఉదయం లేచి బయటకు వెళ్లాలని అనుకుంటూ ఉండగా నెమ్మదిగా అబ్రహాం కళ్ళు చేతులు మెలికలు తిరగడం మొదలవుతుంది. 2 అడుగులు వేసేలోపే కుప్పకూలిపోతాడు. నొప్పి భరించలేక విపరీతమైన ఏడుపుతో గట్టిగట్టిగా అరవడం మొదలు పెడతాడు. ఎంత అరిచినా ఎవరికీ వినిపించటం లేదు. అరిచి స్పృహ కోల్పోతాడు అబ్రహాం. పాస్టర్ తన ప్రార్థనని దేవునికి విన్నవిస్తూ ఉండగా ఉన్నట్టుండి అతను ఎవరి చెయ్యో పట్టుకుని వేరే లోకానికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక అందమైన లోకంలో ప్రభువైన యేసు పాస్టర్ గారి ముందు నించొని ఉంటాడు. బిడ్డా, నీవు నా గురించి నలుగురికి తెలియజేయడంలో, శాంతి మార్గమున అందరినీ నడిపించటంలో ఏ లాభం ఆశించకుండా నీవు చేయి సహాయములలో నాకు తృప్తి, సంతోషం కలుగుతున్నది. నువ్వు నివసిస్తున్న ప్రాంతంలోనే నా బిడ్డ అబ్రహాం చిత్రవద అనుభవిస్తున్నాడు. కాస్త వెళ్ళి అతన్ని చూడుము అని యేసు ప్రభు చెప్పి పరలోకం నుంచి బయటకు తీసుకుని వస్తాడు. పాస్టర్ గారు వెంటనే లేచి అబ్రహాం ఉండే చోటుకు వెళ్తాడు. అబ్రహాం ఇంటి ముందు పడిపోయి ఉండడం చూసి అతనికి కొంత నీరు తాగించి స్పృహలోకొచ్చిన తరువాత వేరే వ్యక్తుల సహాయంతో వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తారు. చాలాసేపు అబ్రహాంని పరిశీలించిన డాక్టర్ పాస్టర్ గారితో, పాస్టర్ గారు, అతన్ని చూచుట నాకిష్టం లేదు. ఇలా దేవునికి దూరంగా బ్రతికేటి వారికి నేను వైద్యం చెయ్యాలని అనుకోను. కాని మీరితన్ని తీసుకునొచ్చారని ఇతన్ని పూర్తిగా పరీక్షించాను. కాని ఏ లాభం లేదు. ఇతనికి అధిక మోతాదులో మద్యం సేవించటం వల్ల ఒంట్లో అవయవాలు చెడిపోవడమే కాకుండా పక్షవాతం కూడా వచ్చింది. ఇక జీవితంలో ఇతడు నడవగలడు అన్న నమ్మకం లేదు. బ్రతికిన నాళ్ళు ఇలా వేరొకరి మీద ఆధారపడి బ్రతకక తప్పదు. వేరే మార్గం ఏమీ లేదా డాక్టర్ గారు? ఇతనికి అయిన వారంటూ ఎవరూ లేరు. సంవత్సరం క్రితమే ఇతని అమ్మ, నాన్న అందరూ చనిపోయారు. అప్పట్నుంచే ఇలా మద్యానికి బానిసగా మారాడు. మనం చేయగలిగిందేమీ లేదు పాస్టర్ గారు. ఇక దేవుడే చూసుకోవాలి అని అంటాడు డాక్టర్. వెంటనే అబ్రహాంని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తాడు పాస్టర్. అబ్రహాం, ఆ దేవుడు నీకు ఏ అన్యాయం చేయలేదు. ప్రభువైన యేసుకి ఎప్పుడు ఏది చెయ్యాలో తెలుసు. నీవే దేవుణ్ణి మరొక విధంగా అర్థం చేసుకుని దేవుని యందు నీ మనసు నిలపకుండా యుంటివి. ఇప్పటికైనా నీ కన్నీటి ప్రార్థనను దేవుడికి వినిపించు. దేవుని సన్నిధి యందు నీ వేదన చెప్పుకో అని చెప్పి పాస్టర్ అబ్రహాంకు కాస్త ఏకాంత సమయమిచ్చి బయటికి వెళ్తాడు. ప్రభువా, ఏమిటి నాకీ పరీక్ష? సంవత్సర కాలం క్రితం
నేను నీ సన్నిధికొస్తూ నీ యందు ఎంతో ప్రేమతో శుద్ధమైన మనసుతో ఉండేవాణ్ణి. నా తల్లి తండ్రి ఏ అన్యాయం చేశారని వాళ్ళని నా నుంచి దూరం చేశావు. నా తల్లిదండ్రులు లేని నా జీవితం నాకవసరమా? అందుకే ఇలా పాపపు పనులకు నాకు తెలియకుండానే అలవాటైతిని. నాకంటూ ఎవరూ లేని నాకు ఇలాంటి పరిస్థితొచ్చింది. నేనెవరి కోసం బ్రతకాలి? ఎలా బ్రతకాలి? నా యందు ఇంత క్రూరంగా ప్రవర్తించక నన్ను నీలో కలుపుకొనుడు తండ్రి అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు అబ్రహాం. అలా దేవునికి కన్నీటి ప్రార్థన చేస్తూ చేస్తూ స్పృహ కోల్పోతాడు. అప్పుడే ప్రభువైన యేసు అబ్రహాం ముందు ప్రత్యక్షమవుతాడు. అబ్రహాం యేసు ప్రభు దగ్గరకు వెళ్లలేక కదలలేక ఉండిపోతాడు. ప్రభు, ఏంటి నాకీ గతి? నా సమస్యకు పరిష్కారం లేదా? నాకు ఈ జీవితం వద్దు. నన్ను నీలో కలుపుకొనుడి. బిడ్డా అబ్రహాం, నీవైనా నీ తల్లిదండ్రులైనా అందరూ నా బిడ్డలే. నా బిడ్డలని నేనెలా ఇబ్బంది పెడుదును? మీ అమ్మా నాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయారని నీవెరుగుదువు కదా. వాళ్ళక్కడ ప్రయాణించటానికి క్రితమే నేను నీ రూపమున వారి దగ్గరకు వెళ్ళి ఉంటుని. అమ్మా నాన్న, మనం ఈరోజు ప్రభువు సన్నిధికి వెళ్ళవలసింది కదా. మీరు ప్రభువు సన్నిధికి కాక ఎక్కడికి వెళ్తున్నారు? అబ్రహాం, వేరే పని వల్ల మేమీ దినమున ప్రభువు సన్నిధికి రాలేము. పని ముగించుకొని సాయంత్రానికల్లా ఇంటికొచ్చెదము అని చెప్పి వెళ్ళిపోతారు. కాస్త ముందు వెళ్లగానే అన్నాబెల్ వారికి కనిపించి, మిత్రులారా, ఎక్కడికి వెళ్ళుచున్నారు? ఎక్కడికీ లేదు, సాయంత్రానికి ఇంటికే వస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు. అలా వెళ్లిన వాళ్లు దేవునికి దూరం అవ్వడం వల్ల వారిపై సాతాను ప్రభావం ఉండడంతో పనుల గురించి ఆలోచిస్తూ రోడ్డు మీద వెళ్తుండగా వారికి ప్రమాదం జరిగి చనిపోయారు. ఇక నువ్వు ఆనాటి నుంచి నాకు దూరంగా ఉంటూ సాతానుకి దగ్గరగా మారావు. అందుకే పాపపు పనుల మీద నీకు కోరిక కలిగింది. నీ దేహము, నీ మనసు నీ నియంత్రణలో లేకుండా పోయాయి అని ప్రభువైన యేసు అతనికి వాక్యములు చెప్పి తైలము తీసుకుని అబ్రహాం దేహమును తైలంతో మర్దన చేయడం మొదలుపెడతారు. అలా కొంతసేపు చేసిన తరువాత యేసు ప్రభువు మాయమైపోతాడు. వెంటనే అబ్రహామునకు మెలకువ వస్తుంది. ప్రభువా యేసు, నా కలలోకొచ్చి ఉంటివా? నీ పవిత్ర దేహమును నాకు చూపించితివా? ఈ జన్మకిది నాకు చాలును తండ్రి అని అబ్రహాం అంటూ ఉంటే అతని చేతులు సాధారణంగా అనిపిస్తాయి. కాళ్లు కూడా ఏ నొప్పి లేకుండా సాధారణంగా మారిపోతాయి. వెంటనే పరిగెత్తుకుంటూ పాస్టర్ దగ్గరికి వెళ్తాడు. పాస్టర్ గారు, ప్రభువైన యేసు నన్ను స్వస్థపరిచారు. నేను పాపిని కాదని నాకు చెప్పారు. నా కలలోకి యేసు వచ్చి తన వాక్యములు నాకు తెలియజేశారు. నేను యేసు బిడ్డనే అని చెప్పారు. నన్ను యేసు స్వస్థపరిచినాడు. ఈ సంతోషం నాకు చాలును. ఇకపై నేనెప్పటికీ యేసుని విడువను కూడా. యేసు నా రక్షకుడు, యేసే నా రక్షకుడు. చూడు అబ్రహాం, అందరూ దేవుని బిడ్డలే. గొర్రెల వలె ఉన్న మనకి ఆయన ఒక కాపరి. మనలో దారి తప్పిన గొర్రె ఏదైనా ఉంటే యేసు తన వాక్యాలతో మళ్లీ దారిలోకి తీసుకొనొచ్చును. యేసు మన రక్షకుడు. ఎల్లప్పుడూ మనలను రక్షించుటయే అతని మార్గం. ఆయన మార్గమున మనం నడిచినా మనకెటువంటి కష్టం తెలియకుండా ఉంటుంది. ఆమెన్. అవును పాస్టర్ గారు, ఆయన చెప్పిన వాక్యములు, ప్రభువైన యేసు మార్గమును నేనెన్నటికీ విడువను అని అంటాడు. ఆ రోజు నుంచి అబ్రహాం పాపపు పనులను విడిచిపెట్టి మనసున యేసు నామమున విడవక క్రమం తప్పకుండా యేసు ప్రార్థన చేస్తూ యేసుకి దగ్గరవుతూ ఉంటాడు. అబ్రహాంలో వచ్చిన ఈ మార్పును చూసి, అలాగే దేవునికి ప్రజల మీద ఉన్న ప్రేమ, కృపను చూసి అందరూ ఎంతో సంతోషిస్తారు.